మా మాట కాదని మళ్ళీ ఊర్లోకి అడుగుపెట్టిన నిన్ను ప్రాణాలతో పంపిస్తే నా అంత ఎదవ ఇంకొకడు ఉండడురా. ఇక్కడే చంపేస్తాను. పంచభూతాలే నన్నేం చేయలేవు. ఈ ఇనుప ముక్క నన్నేం చేస్తుందిరా? కాల్చరా, కాల్చో, కాల్చో, కాల్చరా, కాల్చో, కాల్చరా. కాల్చు. రే, ఈ పశుపతి ఒక్కప్పటి పశుపతి కాదురా. నీ వంశాన్ని నాశనం చేయడానికి ఎన్నో విద్యల్ని నేర్చుకొని మళ్ళీ పునర్జన్మెత్తొచ్చాడు. చూస్తా, నీ వారసుల అంతు చూస్తా. నీ ఇద్దరి బిడ్డల్ని సమాధి చేస్తా. అలా చేయకపోతే నా పేరు పశుపతే కాదు. చంపరా, చంపు. అదిగో నా వారసులు అక్కడే ఉంది. చంపు. నువ్వు చంపమంటే నేనెందుకు చంపుతా? పైగా వాళ్ళని ఒక్కసారి చంపితే వెంటనే చచ్చిపోతారు. అలా కాకుండా వాళ్ళను భయపెడుతూ భయపెడుతూ క్షణమొకే యుగంగా నరక యాతలు చూపిస్తూ చంపితే అప్పుడు కదరా నా పగ చల్లారేది. ఎవరైనా నన్నెందుకు చంపుతానంటున్నాడు? నేను చెప్తానే. ఒకప్పుడు నీ బాబాయ్, నీ నాన్న నా కూతురు చావుకి కారణమయ్యారు. పెళ్లి చూసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన నా కూతుర్ని శ్మశానంలో బస్ అయ్యేలాగా చేశారు. అదేంటి అని నిలదీసిన నన్ను ఊర్లోంచి తరిమేశారు. అప్పటి నుంచి పగాని రగిలిపోతున్న ఈ పశుపతికి బలవడానికి మీరొచ్చారు. మీరు తిరిగి వెళ్లేది ఊరికి కాదు, వల్లకాటికి. పిశాచి! ఎక్కడ్రా? వీరనారాయణ గారు, ఏంటండి ఇదంతా? ఈ పశుపతి ఏంటి మీ మీద పగబట్టి రావడమేంటి? మా చిట్టమ్మని చంపేస్తానండవేంటి? అవును సార్, వాడెవడో చూడపోతే చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడు. మనం చూస్తూ ఉండగానే పట్ట పగలు కాళ్ళ కింద మట్టి తీయబోయాడు. వాళ్ళ ఆవిడేమో చిట్టమ్మ జుట్టు కత్తిరించబోయింది. ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంది సార్. నువ్వేం భయపడక్కర్లేదు నాయన. తాటాకు చప్పుళ్లకు బెదిరిపోతే ప్రతి వీధి కుక్క కూడా మనల్ని బెదిరిస్తుంది. ఈసారి మళ్లీ వస్తే వీరనారాయణ చేతిలో ఖచ్చితంగా చేస్తాడు. బాబాయ్, గతంలో అసలు ఏంటి జరిగింది? అలా కూతురు సావుకి మీరు కాడు అవడమేటి? అంటే అలా కూతుర్ని నువ్వే చంపేశావా? నీ వల్లే అలా కూతురు చచ్చిపోయిందా? చిట్టమ్మా, సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను. ఊరి జనాల ముందు ఆ విషయాలు మాట్లాడుకోవడం బాగోదు. ప్రజలారా, జరిగిన అవాంతరానికి క్షమించండి. తీర్థం నేలపాలైంది. త్వరలోనే మా వైష్ణవీదేవికి పట్టాభిషేకం జరిపిస్తాం. అప్పుడు అందరికి ఆహ్వానం పంపుతాం. తప్పకుండా వచ్చి మా వైష్ణవీదేవిని ఆశీర్వదించండి. అలాగే బాబు.
పదండి 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 పదండి. నమస్కారం అమ్మగారు. నమస్కారం బాబు గారు. చాలా మంచి పని చేశావు. వచ్చిన చిట్టమ్మే మా వైష్ణవీదేవి అని నమ్మడానికి ఆ చెట్టు నుంచి పాలొచ్చేలాగా, ఆ పాలు పాము తాగేలాగా ఏర్పాటు చేయమన్నాను. భలే అద్భుతంగా చేశావు. అవునరా వెంకటేష్, నువ్వు గనక చిట్టెమ్మ నరికిన వెంటనే ఆ చెట్టు నుంచి పాలొచ్చేలా చేయకపోతే మేమక్కడే అడ్డంగా దొరికిపోయి ఉండేవాళ్ళం. అంతేకాదు, ఆ చెట్టు నుంచి వచ్చిన వేపపాల గిన్నె తీసేసి ఆవు పాల గిన్నె పుట్ట ముందు పెట్టి ఆ పుట్టలో నుంచి వచ్చిన పాము ఆ పాలు తాగేలా చేశావు. మామూలు పాలు పెడితే ఆ పాము ఎలాగూ కరవదు కాబట్టి చిట్టెమ్మ పెట్టిన పాలు తాగి పాము వెళ్ళిపోయింది. దాంతో ట్రస్ట్ వాళ్లు, ఊరి జనాలు చిట్టెమ్మే నిజమైన వారసురాలని నమ్మారు. ఏది ఏమైనా నువ్వు చేసిన మేలు మర్చిపోలేం. బాబు, ఆ విషయం గురించి చెప్దామని వచ్చాను. ఏంటది? మీరు చెప్పినవన్నీ చేద్దామని అనుకున్నాను బాబు. కానీ మా ఆవిడ ఆరోగ్యం బాగోలేక చేయలేకపోయాను. ఏంట్రా నువ్వనేది? మేం చెప్పిన పనిది నువ్వు చేయలేదా? చేద్దామని అనుకున్నాను బాబు, కానీ కుదరలేదు. తప్పుగా అనుకోకండి. మా ఆవిడ హాస్పిటల్లో ఉంది. ఈ విషయం చెప్పేద్దామనే వచ్చాను బాబు. వస్తాను బాబు, వస్తానమ్మా. ఒరే వీరనారాయణ, ఏమిట్రా ఇది? ఆ వెంకటేష్ గారికి చెప్పి ఆ చెట్టు దగ్గర ఏర్పాట్లు చేశాం కదరా. ఆ ధైర్యంతోనే కదరా గురువుగారు చెట్టు నరకమన్నా, పాముకు పాలు పట్టమన్నా ఎంతో ధైర్యంగా, ఎంతో సంతోషంగా వచ్చాం. తీరా చూస్తే వీడు ఏ ఏర్పాట్లు చేయలేదంట. అవునమ్మా, చెట్టుకి పాలు కారేలా చేయలేదంట, పాముకి మంత్ర దిగ్బంధనం చేయలేదంట. మరి చెట్టు నుంచి పాలెలా వచ్చాయిరా? పాము పాలెలా తాగింది? ఏదో జరిగింది. సరే అమ్మా, ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం. వెళదాం పద. ఒరే వీరనారాయణ, ఇది కళ నిజమారా? చిట్టమ్మ నరగ్గానే చెట్టు నుంచి పాలు రావడమేంటి? ఆ చెట్టు నుంచి తీసిన పాలు పుట్టలోని నాగరాజు తాగడమేంటి? కొంపతీసి చిట్టమ్మే మన వారసురాలంటావా? అవునమ్మా, నాకు అదే అనుమానంగా ఉంది. చిట్టమ్మే గనక మన వారసురాలు కాకపోతే ఆ చెట్టు నుంచి కారేది పాలు కాదు, రక్తం. అవునరా, మన వంశీకులు తప్ప మరెవ్వరు ఆ చెట్టుని తాకినా పాలకి బదులుగా ఎర్రటి నీళ్ళొస్తాయి. కాని చిట్టమ్మ తాగ్గానే పాలొచ్చాయి. తనే మన వారసురాలయ్యి ఉంటుందిరా. అవునమ్మా, చిట్టమ్మే గనక మన వారసురాలయ్యుండకపోతే పుట్టలో నుంచొచ్చిన నాగరాజు పాలు తాగుండేవాడు కాదు. తన కాళ్ళకూట విషయంతో చిట్టెమ్మని బలి తీసుకునేది. అవునరా వీరనారాయణ, ఈ ఊళ్ళో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా జరిగినవన్నీ చూస్తుంటే చిట్టమ్మే మన వారసురాలన్న నమ్మకం బలపడుతుంది. పద, ఇప్పుడే వెళ్లి తాడో పేడో తేల్చేద్దాం. ఎలా తెలుద్దామమ్మా?
ఈ నిజాలని తెలిసింది మనిద్దరికే కదా. అయితే ఏంట్రా, మనకి తెలిస్తే చాలదా? వెళ్ళి చిట్టమ్మ పాదం చూద్దాం. ఆ పాదం మీద గనక పుట్టుమచ్చు ఉంటే చిట్టమ్మే మన వారసురాలని నిర్ణయించుకుందాం. ఇన్నాళ్లుగా మనల్ని మాటలతో మోసం చేసిన కోకిలమ్మ కుటుంబరావుల్ని అంతం చేద్దాం. అలాగేనమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద. వీరనారాయణ గారు, మీ అనుమానాలన్నింటికీ అర్థం ఉంది వీరనారాయణ గారు. కాకపోతే మీరు అనుమానిస్తున్నట్టుగా చిట్టమ్మ మాత్రం మీ వారసురాలు కాదు. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? జరిగిందంతా చూసావుగా. కేవలం మా వారసురాలు చేయాల్సిన పనులన్నీ చిట్టమ్మే చేసింది. ఒక్క పని కూడా తూచా తప్పకుండా జరిగింది. అంటే అర్థమేంటో తెలుసా? చిట్టమ్మే మా నిజమైన వారసురాలు అని. చిట్టమ్మ మా శంకరనారాయణ కూతురే. నిజమేనండి. అలా అని మీరు నమ్మడమే కాదు, ఈ ఊరూరు నమ్మాలని నేను, నా తమ్ముడు, నా కూతురు కలిసి ప్లాన్ చేశాం. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మ? నువ్వు, నీ తమ్ముడు, నీ కూతురు కలిసి ప్లాన్ చేయడం ఏంటి? అవునమ్మగారు, చిట్టమ్మ మీ వారసురాలు కాదన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఈ ఊరు జనాలకేం తెలుసు? పొరపాటున చిట్టమ్మ చెట్టును నరికినప్పుడు ఆ చెట్టు నుంచి పాలు రాలేదనుకోండి, ఈ ఊరు జనాలు అనుమానిస్తారు. అవునండి, ఊరు జనాలే కాదు, ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా అనుమానించుండేవాళ్ళు. అందుకని నేను, మా అమ్మ, మా మావయ్య కలిసి చిట్టమ్మ చెట్టు నరగ్గానే పాలుచ్చేలాగా ప్లాన్ చేశాము. ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్లాన్ చేయడం ఏంటి? అవును బాబు గారు, మీ ఇంటి పరువు కాపాడాలని, ట్రస్ట్ వాళ్ళకి ఫ్రీగా వెళ్లిపోతున్న మీ ఆస్తిని కాపాడాలని నేను, నా తమ్ముడు, నా కూతురు కలిసి ప్లాన్ చేశామండి. అందుకే చిట్టమ్మ చెట్టుని నరకగానే పాలు వచ్చేలాగా అందులో పైపులు పెట్టి ఏర్పాటు చేయించాం. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? పైపులు ఏర్పాటు చేయడం ఏంటి? వాటి నుంచి పాలు కారడం ఏంటి? ఆ పాలు రావడం మాత్రమే కాదండి, ఆ పాల గిన్నె కూడా మార్చేసి మామూలు ఆవు పాలే ఆ పుట్ట ముందుండేలా ఏర్పాటు చేశాం. దాంతో పుట్టలో నుంచొచ్చిన ఆ పాము చెట్టు పాలనుకుని మేము పెట్టిన ఆవు పాలు తాగింది. అందుకే చిట్టమ్మని కాటు వేయకుండా ఆశీర్వదించి వెళ్ళింది. మీకు పిచ్చి పట్టిందా? చెట్టు నుంచి తీసిన పాలగిన్నె మార్చడం ఏంటి? అవును బామ్మగారు, చిట్టమ్మ వారసురాలు కాదని మాకు తెలుసు కదా. పొరపాటున చెట్టు నుంచి తీసిన పాలు ఆ పాము మీద పడితే ఆ పాముకు చిట్టమ్మ వారసురాలు కాదని తెలిస్తే ఖచ్చితంగా కాటేసి చంపేస్తుంది. అదే జరిగితే ఊరి జనాలతో పాటు ట్రస్ట్ వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. అందుకనే చెట్టు నుంచి వచ్చిన పాలని మార్చేసి ఆవు పాల గిన్నె చెట్టు ముందుండేలా చేశాము. మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఇంటి బయటకు వెళ్ళి ఆ చెట్టును పరీక్షించుకోండి. దాంతో మేం పెట్టిన పైపు, పాల గిన్నెలు అన్నీ మీకే కనిపిస్తాయి. అలాగే ఆ చెట్టు నుంచి తీసిన పాలు కూడా పక్కనే పెట్టాం, వెళ్ళి చూసుకోండి. నువ్వు చెప్పింది నిజమా కాంతమ్మా? చిట్టమ్మే మా వారసురాలు అని నమ్మించడానికి మీరు ఇన్ని పనులు చేశారా? అవును బాబుగారు, ఎంతైనా ఒకప్పుడు మీ ఉప్పు తిని బతికిన వాళ్ళం. మీకు అవమానం జరిగితే మాకు జరిగినట్టు కాదా? మీ పరువు పోతే మా పరువు పోయినట్టు కదా. అందుకనే మీ రుణం తీర్చుకోవడానికే మీకు చెప్పకుండా ఇంత పని చేశాం బాబుగారు. జరిగిన దాంట్లో తప్పేమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. ఇంకోసారి ఇలాంటి పొరపాటు చెయ్యం. చచ్చా, ఏంటి కాంతమ్మా ఇదే? నువ్వు ఎవ్వరూ చేయని మహోపకారం చేసావు కాంతమ్మా. నువ్వు గనక ఈ పనులు చేసుండకపోతే చిట్టమ్మ మా వారసురాలు కాదని బయటి ప్రపంచానికి తెలిసిపోయి ఉండేది. ఆ తర్వాత ట్రస్ట్ వాళ్ల ముందు మా పరువు పోయి ఉండేది. ఏది ఏమైనా ఎప్పుడూ మా ఇంట్లో పనిచేసినందుకు, కృతజ్ఞతగా మా పరువు కాపాడినందుకు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం కాంతమ్మా. ఇక్కడి నుంచి మేము తిరిగెళ్లేలోపు తగిన విధంగా మిమ్మల్ని సత్కరించుకుంటాం. చాలా సంతోషం బాబుగారు, మీ ఉప్పు తిన్నందుకు. ఇన్నాళ్లకి రుణం తీర్చుకున్నానని ఫీల్ అవుతున్నాను.
ఈ విషయాలేవి బయట ఎవ్వరికీ తెలియకూడదు బాబుగారు. అలాగే కాంతమ్మ. నీలు, వెళ్దాం పద. అలాగే. అయితే ఇదంతా కాంతం చేసిన పనన్నమాట. అవునమ్మా, అందుకే ఆ చెట్టు నుంచి పాలొచ్చాయి. ఆ నాగరాజు చిట్టెమ్మ పాలు పెట్టినా తాగి వెళ్ళిపోయింది. పోన్లేరా, కాంతమ్మ ద్రోహి అన్నందుకు అది ద్రోహి కాదని ఇన్నాళ్లకి రుజువైంది. పోన్లేరా, సాధ్యమైనంత త్వరలో ట్రస్ట్ వాళ్ళతో ఆస్తి రాయించుకోవాలరా. అవునమ్మా, నేను ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. పిచ్చి వెదవులు, మనం చెప్పింది మొత్తం నమ్మేశారు. అవునమ్మా, కాకపోతే రేపొద్దున పొరపాటున చెట్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే చేసుకోనీలేవే. ఆల్రెడీ మామయ్యకి చెప్పేశాను. ఆ పైపులు గీపులు అన్ని ఏర్పాట్లు చేసేశాడు. వీరనారాయణ చూసినా మనల్నేం తప్పు పట్టడు. నువ్వు సూపర్ అమ్మా. ఏటేదంతా? ఆ మాతృకుడేటి నీ పిల్లలు చంపేస్తాను బెదిరియడం ఏంటి? ఆడికి ఇంటికి మధ్య పాతపక్కలు ఉండడం ఏంటి? నాకెందుకు భయం వేస్తుందే. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుందే. ఏంటి మాట్లాడుతున్నావు రానియా? ఈ ఊళ్ళో 3 రోజులుంటావని వీరనారాయణ బాబాయ్కి మాటిచ్చాం. ఆ మాట తప్పి వెళ్ళిపోదాం అంటావా? వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటే ఆ మాంత్రికుడు నిన్నేమైనా చేస్తే? బావా, నువ్వు కూడా ఏంటి? ఈ రోజులో ఏమైనా మంత్రాలకి సింతకాలు రాలుతాయా ఏంటి? చిట్టమ్మా, నీకు అర్థం కావట్లేదు. ఆ పశుపతి నిన్ను మంత్రాలతో తంత్రాలతో ఏదో చేస్తాడనట్లేదు. వీరనారాయణ గారి మీద పగతోటి నీ మీద ఏమైనా ప్రమాదం తలపెడితే, అందులో నీకేమైనా ప్రమాదం జరిగితే బాధపడాల్సిందెవరు? మనమే కదా. భాస్కర్ బాబు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మనం ఈ ఊర్లో ఉండేదే 3 రోజులే. నాకు తెలిసి 3 రోజుల్లో మనిషిని చంపేందుకు గొప్ప మాంత్రికుడు ఈ రోజుల్లో 7 ఏళ్లేవే. ఆ ఆస్తి ఏదో సిట్టమ్మ పేరు మీదకి రాగానే ఆ ఈరనారాయణ బాబే ఈ ఇంటిని తీసుకెళ్లిపోతాడు. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఆ పశుపతి నన్ను ఏమైనా చేస్తానంటే వీరనారాయణ బాబే ఊరుకుంటాడా ఏంటి? ఆడి తల తీసి యాలాడదీస్తాడు. ఆయన నమ్మట్టే కదా ఇక్కడ దాకొచ్చాం. అయినా ఈ ఊర్లో ఎన్ని గొడవలు ఉన్నాయని మనతో ఒక్క మాట ఆయన చెప్పకుండా తీసుకొచ్చాడేటి? దాని సంగతి వదిలేరానియా. వాళ్ళు మాత్రం కలగన్నారేటి? ఆ పశుపతి గడొత్తాడని, ఇంత రాత్రంతా చేస్తాడని. అసలు మనం ఆలోచించాల్సింది ఆ పశుపతి గురించి కాదు. నేను కత్తించుకొని కొట్టగానే ఆ చెట్టుకి పాలెలాగొచ్చాయి? నేను పాలెట్టగానే ఆ పాము వచ్చి ఎందుకు పాలు తాగింది? అది మనం ఆలోచించాల్సిందే. వసే కోకిలమ్మ, సిట్టమ్మకు అనుమానం రాదనుకున్నాం గాని వచ్చేసినదే. నానా, నేను జమీందార్ గారికి నిజమైన వారసురాలు కాదు కదా? అవును తల్లి, నువ్వెలా వారసురాలు అవుతావు? మరి ఆ పాము నేను ఎట్టిన పాలు ఎలా తాగిందానా? అది ఎలా తాగిందంటే అడుగుతుంది కదా, సమాన్ చెప్పు. సిట్టమ్మ ఇంటి వారసాలు కానప్పుడు అది ఎట్టిన పాలు పామెలా తాగుద్ది? ఒకటే, ఆ పామైనా అబద్ధమై ఉండాలి, లేదా సిట్టమ్మే ఇంటికి వారసాలు అయి ఉండాలి. ఏటన్నావు రానియా? బాబు అడిగింది కరెక్టే కదా. ఒకటి, ఆ పాము గురించి చెప్పిందంతా అబద్ధం అయి ఉండాలి, లేదా నువ్వు నిజంగానే ఇంటి వారసురాలు అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటేనే ఆ పాము ఆ పాలు తాగుతుంది. బాబా ఊరుకా, నేను జమీందారు గారి వారసురాలేటి? నేను కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్నే. అయితే
ఆ పుట్టలోంచి పాము రావడం, పాలు తాగడం అది అబద్ధం అయి ఉంటుంది. మాట్లాడబెట్టి నాన్న, ఆ పాము, ఆ చెట్టు, ఆ పాలు ఇదంతా అబద్ధమేనా? అమ్ము నాయను, ఆ పాము, ఆ చెట్లో పాలు ఇవన్నీ అబద్ధం అని చెప్తే తను మా కూతురు కాదనుకుంటుంది. లేదంటే జమీందారు గారి కూతురు అనుకునే ప్రమాదం ఉంది. అవునమ్మా, ఆ ట్రస్ట్ వాళ్ళని నమ్మించడానికి, ఆస్తి మొత్తం నీకు రాయించడానికి ఈ ఎర్నారాయణ బాబు అట్టా చెప్పుంటాడమ్మా. ఏటమ్మా, ఆ పాముకి నువ్వు పాలెట్నా తాగుద్దా? వద్దులే, నాకు అంతా అయమయంగా ఉంది. సరే, ఆ పామంటే ఎవరు పాలెట్నా తాగిద్ది అనుకుందాం. మరి నేను నరకగానే చెట్టు నుంచి పాలు ఎలాగొచ్చాయమ్మా? ఇంకా అర్థం కాలేదేటే? ఆ పాము ఎవరు పాలెట్టినా తాగినట్టు ఆ చెట్టు ఎవరినైనా పాలొస్తాయేమో. అయితే ఓ పాలు నువ్వు వెళ్ళి ఆ చెట్టు నరకరానియా. అమ్మా, నువ్వు వెళ్ళి ఓ పాలి ఆ పుట్టకడ పాలిటవే. ఎందుకంత భయపడుతున్నావా? ఎవరు పాలెట్నా తాగిద్దన్నావు కదా, ఇప్పుడు నువ్వు పెట్టు. నిజంగా తాగిందనుకో, వీరనారాయణ బాబాయ్ చెప్పింది అబద్ధం అనుకుందావా? ఒకవేళ తాగలేదనుకో, అప్పుడు ఆలోచిద్దామా? ఎందుకులే అమ్మా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పనులన్నీ చేస్తే ఎర్నారాయణ గారు బాధపడతారు. లేదా ఆ ట్రస్ట్ వాళ్ళు చూసినారంటే నువ్వు వారసురాలు కాదని తెలిసిపోతుంది. ఏదేం జరిగినా ఆ తర్వాత బాధపడాల్సింది మనమే కదమ్మా.